ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. పిల్లరా, పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తే ఆత్మ స్వభావం, దేవుని స్వభావం మనలో ఉంటుందండి. మన శరీరాన్ని జయించాలన్నా, శరీర స్వభావాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ వల్లనే అవుతుంది. ఇంకనూ మనలో ద్వేషము, పగ, ఈర్ష, అసూయ, కోపము ఇవన్నీ మనలో లేకుండా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు వల్లనే. చాలామంది చూడండి, ఇంకా చర్చికి వెళ్తూ ఉంటారు, భర్తని క్షమించకుండా పగ కలిగి ఉంటారని. చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని కానుకలు ఇస్తారు, కానీ అత్త కోడల్ని క్షమించకుండా ఉంటుందండి. ఇదంతా కూడా శరీర కార్యాలు. క్షమించలేని మనసు ఉందంటే అది శరీర కార్యం. ఇవన్నీ పోయి క్షమించే మనసు రావాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. మనలో పరిశుద్ధాత్మ ఉంటేనే యేసై క్షమించాడు కాబట్టి యేసై మనసు మనలో ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు ఉంటే ఎదుటివారి క్షేమాన్ని కోరుతారండి. నాకంటే మా అన్నయ్య బాగుండాలి, నాకంటే మా తమ్ముడి జీవితం బాగుండాలి, నాకంటే మా అక్క బాగుండాలి, నాకంటే కూడా మా కుటుంబ సభ్యులు, పక్కన వాళ్ళు బాగుండాలి, మా సంఘం కంటే పక్కన సంఘం బాగుండాలి. సో పరిశుద్ధాత్మ ఉంటే ఇలాగ కోరుకుంటాను. నేను ఎప్పుడైనా కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాను, ఎక్కడైనా మందిరాన్ని కనబడితే, ప్రభువా ఈ యొక్క మందిరాన్ని, ఈ పరిచయాన్ని బహుగా ఆశీర్వదించినైనా నేను ప్రార్థన చేస్తాను. నాకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే మనకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి, ఎదుటివారి సేవ బాగుండాలి. ఇది పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఈ మనసు ఉంటుంది. కాబట్టి నీలో పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వారు తప్పక శరీర కార్యాలు జయించండి. అంటే కృప దేవుడు ఇచ్చినాక ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, సూటిగా స్పష్టంగా ప్రజలతో మీరు మాట్లాడావు, నీకు వందనాలు. యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వర్తమానాలనైనా ప్రతి దినమునైనా ప్రజలకు అందిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకించున్న యవన బిడ్డలనైనా చెడు మార్గంలో వెళ్తున్నారు, ఆయా భయంకరమైన చెడు వ్యసనానికి బానిసైనారు. ఈ బంధకాల నుంచి నీ రక్తంతో విడుదల దయచ్చును ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది త్రాగుడికి బానిసైనారు, యేసు నామములో వారికి విడుదల దయచ్చున ప్రభా. ఉదయకాలన ప్రభా ఆర్థిక ఇబ్బందులతో, అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆయా డిప్రెషన్తో ఉన్నవారు చాలామంది ఉన్నారు. నీ నామములో వారిని బలపరిచిన తండ్రి. ఆయా మానసికమైన బాధతో కృంగిన్నారు, డబ్బులు ఇచ్చి చాలామంది మోసపోయినారు నాయన, వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.